తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో బలంగా ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో కొంతవరకు బలంగా ఉన్నారు. మంచి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఏది పెట్టినా సరే బంగారంలా ఉంటుంది. అయితే మనం చేయగలమా లేదా అన్న ఆలోచన ఉంటుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో లాభపడతారు. అదేవిధంగా స్వయం కృతాపరాధన కొన్ని ఉంటాయి. కొంతమందికి మన అప్పులు ఇవ్వడం లేదా దాన ధర్మాలు చేయడం, వారు మనకి ఇస్తారనుకోవడం పొరపాటు. ఏదైనా సరే వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేయండి. ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, లేదా బంగారం కావచ్చు, లేదా ల్యాండ్స్, ఇటువంటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. చక్కగా కలిసి వస్తుంది. అంతే తప్ప ఎవరికో రూపాయి వడ్డీకి వస్తుందనో లేదా ఎవరో రూపాయి సహాయం చేయమని అడిగారనో చేయడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రూపాయికి 2 రూపాయలు లాభం వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. అయితే ఒక్కొక్కసారి మన జీవితం బాగలేదు ఇంతేనా అనుకుంటాం. గడిచిన 2 సంవత్సరాలు వీరికి అంత అనుకూలంగా లేదు. కానీ ఇప్పటి నుంచి అనుకూలంగా ఉంది. ఉన్న వాటికి రావడానికి కొంచెం సమయం పడుతుంది. సహనం, ఓర్పు అనేది ఎంతో ముఖ్యం. ఈ పూట అన్నీ కంప్లీట్ అవ్వాలి, రావాలి అని అనుకుని వెళ్ళకండి. భవిష్యత్తు ఉపయుక్తంగా ఉండడం కోసం, భవిష్యత్తు కార్యాచరణ కోసం ఇప్పటి నుంచి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఇప్పుడు చేస్తున్న కూడా బాగుంటుంది. కానీ ఆచరణలో పెట్టడంలో మటుకి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్కసారి తడబాటు నిర్ణయాల వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల సైనస్ సంబంధించిన, స్టమక్ సంబంధించిన చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏం లేవు. మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతోటి చక్కగా అమ్మవారికి దీపారాధన చేయండి. శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఖడ్గమాల అర్చనతో అమ్మవారికి మొగలుపూ కుంకుమ, కుబేరు కుంకుమ, ఆరావళి కుంకుమతో కలిపి అమ్మవారు చక్కగా అర్చించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది. ధనం వచ్చే అవకాశం ఉంది తప్పకుండా. కాబట్టి ప్రతిరోజు అమ్మవారిని ప్రార్థించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే, మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in